రేవంత్ సర్కార్ పై మండిపడ్డ కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే బాలింతలకు కిట్లను పంపిణీ చేయట్లేదని వ్యాఖ్య. ఏపీలో ఆడబిడ్డ నిధి పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ లో మరో అత్యాధునిక ఏకంగా 100 కోట్లతో కొత్త బస్టాండ్ నిర్మాణం వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రోజాపై షాప్ చైర్మన్ రవినాయుడు సంచలన వ్యాఖ్యలు. ఆగస్టు 10 లోపు రోజా జైలుకు వెళ్లడం ఖాయమంటూ వెల్లడి. గిగ్ వర్కర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త. రోగ్య బీమా సౌకర్యాలు కల్పించేలా కొత్త పాలసీ తీసుకొస్తున్నట్లు వెల్లడి. గండికోట బాలిక హత్య కేసులో విస్తుపోయే నిజాలు, హంతకులు అన్నలే వెల్లడించిన పోలీసులు. ఎక్కడ కేసీఆర్ కు ప్రజల్లో మంచి పేరు వస్తుందోనని రేవంత్ రెడ్డి సర్కార్ బాలింతలకు కిట్లను పంపిణీ చేయట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ నెల 24న తన జన్మదినం సందర్భంగా కేటీఆర్ 5,000 మంది తల్లులకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ కిట్లను పంపిణీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కొంతమంది బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చిన కేసీఆర్ కిట్లను గత 20 నెలల నుంచి రేవంత్ సర్కార్ ఇవ్వకపోవడంతో దుర్మార్గమని కేటీఆర్ అన్నారు. గారి మీద ఉండే కోపంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన కనే కాడి నుంచి ఏపీలో మంత్రి అచ్చెన్నాయుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీన ఉచిత బస్సు పథకం అమలు కానున్నదని మంత్రి గుర్తు చేశారు. ఇక్కడే పథకం మిగిలింది అన్నారు. ఈ క్రమంలోనే ఆడబిడ్డ నిధి పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1,500 ఇచ్చే పథకం అమలు కావాల్సి ఉంది. ఆడబిడ్డలకు నెలకు 1,500 ఇచ్చే పథకం అమలు చేయాలంటే ఏపీని అమ్మాలి. ఈ పథకం అమలుకు చాలా డబ్బులు అవసరం ఉంది. ఏం చేయాలి, ఎలా, పథకం అమలు ఎలా చేయాలనే అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1,500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. ఆడవాళ్ళకి నెలకి 1,500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1,500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని చేసాం, ఒక్క ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం.
18 సంవత్సరాల నుంచి 18 వరకు చదువుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి 60 సంవత్సరాల్లో పింఛను వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలు వయసుండే నా ఆడబిడ్డలకి ప్రతి ఒక్క ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది. తెలంగాణ బీజేపీలో ఇంటర్నల్ వార్ తారాస్థాయికి చేరింది. పార్టీలో వరుస పంచాయతీలు హైకమాండ్కు తలనొప్పుడు తెచ్చిపెడుతున్నాయి. ఓవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య గొడవ సద్దుమణగడంతో మరో లొల్లి తెరమీదకు వచ్చింది. మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. అసలే స్థానిక ఎన్నికల వేళ పార్టీలో ఈ గొడవలేంటని ముఖ్య నాయకులు, కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎంపీ ఈటెల రాజేందర్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిండ్రో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజరాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊళ్ళో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజరాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు. బండి సంజయ్ కౌశిక్ రెడ్డి కలిసి తిరిగిర్రు, నా మీద కుట్ర చేస్తూ. అరే పిచ్చోడా ఈటల రాజేందర్, బండి సంజయ్ ట్రాప్ లో నువ్వు పడ్డావు, బండి సంజయ్ ట్రాప్ లో కౌశిక్ రెడ్డి పడడరా బాబు, గుర్తుపెట్టుకో. బండి సంజయ్ ట్రాప్ లో నువ్వు పడి ఆగమాగమైతున్నావు నువ్వు, నేను కాదు. అభివృద్ధి కార్యక్రమానికి నా నియోజకవర్గంలో ఎవరు వచ్చినా, బండి సంజయ్ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, శ్రీధర్ బాబు గారు వచ్చినా, పొన్నం ప్రభాకర్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా నా నియోజకవర్గానికి ఖచ్చితంగా బాధ్యత కలిగ శాసనసభ్యంగా బరాబర్ పోతా నేను అభివృద్ధికి. ప్రజలు ఎన్నుకుర్రీరా. నువ్వు ఏంటిదో మాట్లాడి నీ కడుపులో విషయం పెట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఊకోం. మరి పక్కనున్న మానకొండూరులో కూడా కవంపల్లి సత్యనారాయణరావు గారు, బండి సంజయ్ గారు తిరిగిరు. మరి చొప్పదండిలో కూడా మేడిపల్లి సత్యం, బండి సంజయ్ గారు తిరిగిరు. ఇది రాజకీయం కాదు, అభివృద్ధి కార్యక్రమం కోసం తిరిగిన. అంటే వాళ్ళు కూడా బీజేపీలోకి పోతున్నారన్నట. మరి నువ్వు నాకు చెప్పు, ఇంత పెద్ద మాటలు మాట్లాడినావు. మరి ఒక 2 days బ్యాక్ ఇగో ఇది చూడు, ఈటల రాజేందర్ గారు బట్టి విక్రమార్కతో కలిసి ఓ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యిండు. బట్టి విక్రమార్క కార్లో వేరు. మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోతున్నావా? మరి అంటే నువ్వు చేస్తావు సంసారం, ఎదుటోడు చేస్తావు వ్యభిచారమా? అసలు నేను ఒకటే అడుగుతున్నా. మరిగో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, బండి సంజయ్ గారు కార్యక్రమంలోకి వచ్చిర్రు. మరి దీన్ని ఏమంటావు? అసలు నువ్వు ఏం మాట్లాడతావో. ఇగో బండి సంజయ్ గారు, మేడిపల్లి సత్యం గారు, ఇదిగోండి సేమ్ మేడిపల్లి సత్యం గారు. మన చుట్టూ జరిగే వింత సంఘటనలు చూస్తే బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమేనని అనుకుంటూ ఉంటాం. తాజాగా అలాంటి ఓ వింత ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఆవు దూడలకు ఓ శునకం పాలిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒకసారి 2 సార్లు కాదు, క్రమం తప్పకుండా ప్రతిరోజు దూడలకు పాలిస్తుండటంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన పలమనేరు వీకోట మండలం గోనుమానక్కపల్లిలో జరిగింది.
హైదరాబాద్ నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో మరో బస్టాండ్ అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ఆరంగర్లో అత్యాధునిక బస్టాండ్ నిర్మించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మంత్రి పొన్నం తెలిపారు. నాటి అవసరాల కోసం ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి బస్టాండ్లను నిర్మించారని వివరించారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్, మహబూబ్ నగర్ ప్రాంత ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా ఆరంగర్ వద్ద ఒక స్థలం ఉందని దాంట్లో నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందజేసింది. గిగ్ వర్కర్ల కోసం త్వరలోనే ప్రత్యేకమైన పాలసీని తీసుకువస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిగ్ వర్కర్ల కోసం సంబంధించిన పూర్తి సమాచారం వెబ్సైట్లో ఉండేలా చూడాలని అన్నారు. ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించేలా కొత్త పాలసీ ఉండాలని సూచనలు జారీ చేశారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా అతి త్వరలో జైలుకు వెళతారు అంటూ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో క్రీడా శాఖ మంత్రిగా రోజా హయాంలో జరిగిన అవినీతి బయటకు రానున్నదని హెచ్చరించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరుతో రోజా కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్నారని మండిపడ్డారు. ఈ అవినీతిపై విచారణ వేగవంతం అయ్యిందని, వారెంట్ సిద్ధం అవుతోందని, ఆగస్టు 10 లోపు రోజా జైల్లో ఊచలు లెక్కబెట్టడం ఖాయమని అన్నారు. సోషల్ మీడియాలో రాత్రికి చేయడానికి దమ్ము అవసరం లేదు, వారెంట్ ఉంటే చాలు. ఆ వారెంట్ రెడీ అవుతోంది. ఆగస్టు 10 తర్వాత రోజా గారు లెక్కలు పెట్టుకోవాలి. అన్ని లెక్కలు పెట్టుకునేది ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర సమర్థవంతంగా విచారణ జరుగుతోంది. ఇదే ఎన్టీవీలో కూడా బ్రేకింగ్ మీరే వేశారు. సమర్థవంతంగా విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఆధారాలు బయట వచ్చాయి. అవి కూడా అతి తొందరలోనే నివేదిక సమర్పిస్తానే. గతంలో ఇదేమో చాలామంది చెప్పారు, దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి. ఈరోజు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ దేశాలు వదిలి పరిగెదని అందరూ ఎయిర్పోర్ట్లో దొరుకుతున్నారు. మరి ఎయిర్పోర్ట్లో ఎందుకు? ఇంట్లో ఉండొచ్చు కదా. మరి కోర్టులకు ఎందుకు పోతున్నారు? బెయిల్కి అప్లై ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకు పరిగెత్తున్నారు దేశాలు దాటిపోయడానికి? మీరు తప్పు చేయనప్పుడు తెచ్చాక ఇంట్లో ఉండండి, కోర్టులో తేల్చుకోండి, తప్పు చేయలేదని నిరూపించుకోండి. మరి ఎందుకు పరిగెత్తున్నారు రాష్ట్రాలు వదిలేసి? ఈరోజు రోజా గారు కూడా నాకు తెలిసి ఇంకొక 10 రోజుల్లో ఏదో ఒక ఎయిర్పోర్ట్లో ఆమె వెళ్ళేది మీకు కనిపిస్తుంది. అది 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, అది ఆగస్టు 10 తర్వాత ఏ రోజైనా కావచ్చు. ఎవరిని వదిలిపెట్టాం. టీటీడీ దర్శనాలు వదిలిపెట్టాం, ఆడుదాం ఆంధ్రాది వదిలిపెట్టాం, టూరిజంలో చేసిన దోపిడీని వదిలిపెట్టాం, ఆమె నియోజకవర్గంలో చేసిన దోపిడీని వదిలిపెట్టాం, ఏపీఐసీసీలో ఆమె కుండ్రోలు వెలగబెట్టింది, దాన్ని వదిలిపెట్టాం. ఏది వదిలిపెట్టాం. చట్టం తన పని దాన్ని చేస్తుంది. పేదల రక్తం దాగి దోచుకున్న ప్రతి రూపాయి ఈ ప్రభుత్వం కక్కిచ్చే పని చేస్తుంది. కక్కిచ్చే ప్రయత్నంలో చట్టం తన పని దాన్ని చేస్తుంది. యువత విచిత్రమైన వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. మరికొందరు రీల్స్ మోజులో పడి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో లైకులు, వ్యూస్ కోసం ప్రమాదకర స్టంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్ ఖాతా వేదికగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో ఓ యువకుడు రైలు ట్రాక్ మధ్యలో పడుకొని ప్రమాదకరంగా రీల్స్ చేశాడు. రైలు పట్టాల మధ్య పడుకున్న సమయంలో వేగంగా వస్తున్న రైలు అతడిపై నుంచి వెళ్తుంది. ట్రైన్ వెళ్లిపోయిన తర్వాత అతను ఏదో సాధించినట్లు నవ్వుతూ సేఫ్గా పైకి లేచి వీడియో షూట్ ఆపేస్తాడు.
కడప జిల్లా గండికోట బాలిక హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. ప్రియుడు లోకేష్ పాత్ర లేదని అసలు నిజం బయటపడినట్టు పోలీసులు తెలిపారు. గండికోటకు బాలిక అన్న సురేంద్ర వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలిక తల్లి మాత్రం పోలీసుల అనుమానాలను తప్పులతోవ పట్టించే ప్రయత్నం చేసింది. అన్నలే చంపి ఉంటే బట్టలు లేకుండా చేస్తారా? రక్తం పంచుకు పుట్టిన చెల్లెలను ఎవరైనా అలా చేస్తారా అని మీడియాతో అన్నారు. బాలిక అన్నల మొబైల్ సిగ్నల్ ట్రేస్ చేయగా మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే వారి లొకేషన్ చూపించింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయట పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఏం చెప్పాలి, మీడియాకి నేను చెప్పింది రావట్లేదు సార్. దానికి మీరు ఏది సృష్టించుకొని ఏదేదో ఒకటికొకటి ఏదో మీరు చూపిస్తున్నారు. అలాంటప్పుడు మేము ఏం మాట్లాడాలి? మేము ఒకటి మాట్లాడితే మేము మాట్లాడింది స్పష్టంగా అది వస్తే కదా సార్ మా బాధ తీరేది. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్